పాపములను క్షమించిన వాడు, ప్రవక్తల దర్శనము చేత ఈ లోకములకు వచ్చి నెరవేర్చదగిన వాడు, ఇచ్చిన మాటను నిలబెట్టదగిన వాడు ఈ రాజు. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాజు ఎవరు అనంటే క్రీస్తు ప్రభు. ఈ ప్రభు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మనుషులందరి దోషమును క్షమించదగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. సంతోషముగా దేవునికి స్తుతి గానాలను తెలియపరచాలి. సంతోషముతో ఆరాధిస్తూ ఉన్నామా? దేవుని మందిరానికి రావాలి అంటే సంతోషముతోని దేవుని మందిరానికి రావాలండి. దేవుని మందిరానికి సంతోషముగా వచ్చినప్పుడు ఎవరిని తీసుకెళ్తాం? మనం దేవుణ్ణి మన గృహానికి సంతోషముగా తీసుకెళ్ళగలం. దేవుడు మనకు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అనుకుంటున్నామేమో మనకి ఏమీ కనపడట్లేదు, మనకు దర్శనం కనపడట్లేదు, దేవుడు కనపడట్లేదు అనుకుంటూ ఉన్నాం. కానీ ఆయన రక్షణ మనతో ఉన్నది. ఆయన రక్షణ మనలో లేకపోతే ఈ గాలి ఆయన ఇచ్చినదే, నీరు ఆయన ఇచ్చినదే, నిప్పు ఆయన ఇచ్చినదే, ఈ లోకములో సర్వ ఆరోగ్యములు ఎవరిచ్చినవయ్యి? దేవుడిచ్చినవే. దేవుడు సమస్తమును దేవుడిచ్చినవే. ఈ భూమిని సృష్టించిన వాడు ఆయనే, ఆకాశమును సృష్టించిన వాడే ఆయనే, సూర్య చంద్ర నక్షత్ర తారలను సృష్టించిన వాడు ఆయనే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఆకాశమా ఆలకించుము, ఓ భూమి శవయోగము. దేవుని మాట వినగలిగినది భూమి, ఆకాశము దేవుని మాట వినగలదు, నీళ్లు దేవుని మాట వినగలవు. ఆయన రాకడ దినమందంట సముద్రము మృంగినటువంటి వారినంట సముద్రం అంటదంట, ఇదిగో ఇన్ని ఆత్మలను నేను మృంగానని దేవునికి సమాధానం చెప్పి అప్పు చెప్పిందంట. ఆయన సింహాసనం ఎదుటంట ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, భూమి అంతా మృంగిన వారిని ఇదిగో నేను మృంగిన వారు అని అప్పు చెప్పిందంట. ఆయన అగ్ని అంట, ఇదిగో నేను మృంగిన వారు అని చెప్పేసానని ఆ ఆత్మలను అప్పు చెప్పిందంట. ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, నీరు అంటూ ఉంటుంది, ఆకాశం అంటూ ఉంటది, భూమి అంటూ ఉంటది, సమస్తము కూడా సాక్ష్యం ఇచ్చేది దేవునికి లెక్కప్పు చెప్పాల. ప్రియులైనటువంటి దేవుని బిడ్డరా, ఆమేన్, హల్లెలూయా. దేవునికి లెక్కప్పు చెప్పాల్సినటువంటి మన జీవితాలలో మనము సర్వలోకమును సంపాదించిన, ఈ లోకమంతా సంపాదించిన, ఈ లోకంలో ధనధాన్యములను సంపాదించిన, ఈ లోకంలో వజ్ర వైడర్యాలను సంపాదించిన మన ప్రాణం పోయేటప్పుడు ఏమైనానో ఇది వేట పెరకడ పట్టుకొని పోగలమా? ఏదైనా. నేను ఒకసారి సావుకు పోయాను. ఒక ఆమె చనిపోతే సమాధి కార్యక్రమానికి పోతే ఆ పేర్లు ప్రస్తావించకూడదు, ఏమి ప్రస్తావించకూడదు, కానీ సమాధి కార్యక్రమానికి పోతే ఈ ముక్కు పుడక, బంగారపు ముక్కు పుడక, అది ఎప్పుడు పెట్టిందో ఎంతకాలం క్రితం పెట్టిందో కానీ అది గట్టిగా బిగిసిపోయింది. బిగిసిపోయి ముక్కు తమ్మ కొద్దిగా పెద్ద బెజ్జగా పడిపోయింది.